దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ దేవుడి పక్షంగా మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మరి అందరినీ క్షేమంగా దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు కదా, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మనము ఎవరిని కలిగి ఉన్నాము? జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నాము. హల్లెలూయా. జీవం లేని దేనిని మనం కలిగిలేము. జీవము కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేకమైన దేవతలుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా జీవము లేదు దానికి. అవునా? జీవము గల దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. అర్థమైందా అండి? మనకి ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సమస్య వచ్చినా ఎవరితో చెప్పుకోవాలి? మనం జీవం గల దేవునితో మనము మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. అది నేర్చుకున్నారా మీరు అందరూ? ఏదైనా కష్టం వస్తే నాకు ఈ కష్టం వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చిందని ఇతరులకు చెప్తున్నారా? ఇతరులకు చెప్పొద్దు. దేవుడితో మాట్లాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి వ్యాధిని స్వస్థపరుస్తాడు, సమస్యల నుంచి విడిపిస్తాడు, కష్టాల నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు మన దేవుడు. నమ్ముటి నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. ఆ విశ్వాసం ఉందా? మరి విశ్వాసంతో మనం ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. అవును కదండి? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? నేను చెప్పింది ఏంటి ఇప్పుడు దాకా? మనకేమి బాగోకపోయినా, సమస్యలైనా, కష్టాలైనా ఎవరితో చెప్పుకోవాలి? దేవునితో చెప్పుకోవాలి. అది ముందు నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. మనం లెగ్గానే ఏం చేయాలి? టీ పెట్టుకు తాగాల. చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది కదా. టీ తాగే అలవాటు కాదు. అసలు బెడ్ నుంచి లెగ్గానే 2 చేతులు పైకెత్తి ఏం చెప్పాలి? దేవా, ఈ దినము నన్ను ఈ మంచం నుంచి లేవనెత్తావు. దేవా, నీకు స్తోత్రములు. నా ఇంటి వారందరికీ క్షేమము, ఆరోగ్యము, ఆయుష్కాలము, అందరు రాకబాకులేదు మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. చిన్న ప్రార్థన చేసి మీరు పని స్టార్ట్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామందికి ఏంటి అలవాటు అంటే టీ తాగే అలవాటు ఉంటుంది. తాగొద్దని నేను చెప్పట్లేదు, తాగండి, మీ ఇష్టం. కానీ ముందు దేవుని స్తుతించి అప్పుడు మీరు మీ పనులు మీరు చేసుకోవడం మొదలు పెట్టండి. మొదటిగా మనం ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి? దేవాది దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి మనం. తర్వాతే మన పనులన్నీ చేసుకోవాలి. అప్పుడు ఆ రోజంతా మీరు ఎంతో ఉల్లాసముగా, సంతోషముగా గడుపుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అలవాట్లు మనం నేర్చుకోవాలి కదండి. ఇంతవరకు అలా చేయకపోతే రేపటి నుంచి అయినా అలా చేయండి. చేసి మీ జీవితాల్లో ఎలా ఉంటుందో మీరు గమనించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంచిదండి. దేవుణ్ణి స్తుతించడం చాలా మంచిది. టీ పెట్టుకుంటారు కదా, టీ కాగేదాకా దేవా స్తోత్రం, హల్లెలూయా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, ఇలాగా దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి మన స్థితిగతులు మారుస్తుంది. మా అందరికీ తెలుసు ఈవిడ ఎందుకు ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్తుతి మీ జీవితాలు ఎక్కడికెక్కడికో తీసుకువెళ్తుంది. హల్లెలూయా. మరి దేవుడి కృపను బట్టి మే నెల లాస్ట్ రోజు ఇది కదా, అందరికీ పెన్షన్లు అందుకున్నారా? అందరికీ ఈరోజు ఇచ్చారు కదా. దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి విషయం ఏంటంటే, మీకంటే లేని వాళ్ళకి మీరు పెట్టడం నేర్చుకోండి. హల్లెలూయా. ఇది మీకు నచ్చలేదేమో. మీకంటే లేని వాళ్ళకి మీరు పెట్టినప్పుడు మీకు ఎలా వస్తుందో మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగానండి, నువ్వు ఒకరికి ₹1 ఇచ్చావంటే నీకు ₹10 వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా అనుకోండి, అనుకుని అలా ఇవ్వండి.
అయ్య బాబోయ్ ఇది ఇచ్చేస్తే నాకు ఈ ఖర్చుకి ఉంటుంది కదా అనుకుంటున్నారేమో. కానీ దేవుడు నువ్వు చేసే ప్రతి క్రియ చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా నిన్ను సమృద్ధితో నింపుతాడు. నువ్వు ఎవరికైతే నువ్వు గుప్పిలు విప్పి దాన ధర్మం చేస్తావో మా ఆశీర్వాదానికి కారణం ఏంటో తెలుసా? మేము ఇలా ఇవ్వడం ద్వారా మేము అనేకమని పొందుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్తాడు దేవుడు తప్పనిసరిగా. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అందరూ కూడా ఇవ్వలేరు, ఉండి కూడా ఇవ్వలేరండి. తెలుసా? ఈ డబ్బు కలిస్తే ఇంకా బ్యాంక్ అకౌంట్స్ పెరుగుద్ది కదా అన్నదానిలో ఉంటారు చాలామంది కదా. అలా కాకుండా ఇప్పుడు సార్ ఉన్నారనుకోండి, ఆయన ఎంత వెదజల్లుతూ ఉంటారంటే అది దేవుని యొక్క కృప. అందరికీ అలా ఇచ్చే మనస్సు ఉండదు. ఉన్నా కానీ ఎవరు ఇవ్వలేరండి. ఆ ఇచ్చే ధన్యత దేవుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీకు నెల నెల ఇస్తున్నారంటే దేవాది దేవుడు నా భర్త ద్వారా నా బిడ్డల ద్వారా మరి ఇప్పిస్తున్నాడు. ముందు మహిమ ఆయనకి చెల్లాలి. మేము ఇవ్వడం అది కాదండి. మా ద్వారా దేవుడు మీకు ఇప్పిస్తున్నాడు. మీరు అది చాలా విలువగా వాడుకోవాలి. అర్థమైందా? ఇది నా బిడ్డల యొక్క కష్టార్జితం. వాళ్ళు ఎంత కష్టపడి తెస్తే మీకు ఇవ్వగలుగుతున్నాం. నిన్న నైట్ వచ్చారు 2 పిల్లలు కూడా. అర్ధరాత్రి అనగా నా పిల్లలు సాటర్డే నైట్ వస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా మీరు కూడా మీకంటే లేని వారికి ఇచ్చి చూడండి. అదే అంటాడు కదా, మలాకీలో అంటాడు కదా, నాకు ఇచ్చి శోధించండి, ఆకాశవాకని విప్పి పట్టజాలనంత ఆశీర్వాదాలతో నింపుతాను అని దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా. మీరు ఇచ్చి చూడండి. మీకంటే లేని వాళ్ళకి మీరు పెట్టండి. మీకు కలిగిన దాంట్లో మీకంటే లేని వారికి పెట్టండి, పొందండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడ స్తుతులకు పాత్రుడైన తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ కృపలో దేవా నా తండ్రి, మంత్ ఎండింగ్ నాయన ప్రభువా, ఈ దినము ఈ బిడ్డలు ఇక్కడ నాయన చేర్చిన దేవాది దేవా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రయాణాల్లో నీకు ఆపదల భద్రత క్షేమం ఇచ్చి క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధుడ ఈ దినము నాయన బిడ్డలకు ఇవ్వడానికి మీరు నాయన ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. పరిశుద్ధుడ పరమ తండ్రి, అందరికీ సమృద్ధితో నింపండి దేవా. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వచ్చిన హెచ్ఐవి పేషెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయుష్కాలము దయచేయమని అడుగుతున్నాను దేవా. కృప చూపించమని అడుగుతున్నాను. దైవజనులు నాయన ప్రభువా, ఆ బిడ్డలను కూడా మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచయం అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. కట్టబడుతున్న మందిరాలను కట్టబడుటకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నదో వారిని కూడా సకాలంలో ఇక్కడ నడిపించమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రములు, నీకు వందనాలు తండ్రి. ఇస్తున్న నాయన ప్రభా, నాయన నా కుటుంబాన్ని తీసుకుంటున్న ఈ బిడ్డల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలను ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవుడా నాయన ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. వాతావరణం బాగాలేదు ప్రభా నా తండ్రి. ఎస్సయ్య పరిశుద్ధ మళ్ళీ కోవిడ్ నాయన ప్రభా నాయన ఎక్కువ ఉందని చెప్తున్నారు ప్రభా. ఎవరికి ఏ కోవిడ్ అంటకుండా కాపాడమని అడుగుచున్నాను. సహాయం చేయండి, మహిమ పొందమని అడుగుచున్నాను. ఇప్పుడు ప్రారంభం నాయన తండ్రి ఇదంతా నాయన డిస్ట్రిబ్యూట్ చేసే అంత కార్యక్రమం అంతట్లో మీరుండి నడిపించి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగి నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటై నీ పాదము వదలకుంటే నీ మేలకు అలవాటై నీ పాదము వదలకుంటే నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను
కూర్చోండి. దేవుడు మహాకృప, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును గాక. సైన్యములకు ప్రార్థన చేస్తున్నాను. అందరూ లేచి నిలబడండి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని చెప్పి దివారాత్రులు స్తుతించి కొనియాడబడి తండ్రి, మీకే మహిమ ఘనత ప్రభావములు కలిగినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. సర్వేశ్వరుడు, మహాదేవుడు, ఘనదేవుడు, రక్షకుడు, రక్షించువాడు, కరుణించువాడు, కాపాడువాడు, నిద్రపోనివాడు, కొనకనవాడు, సకల ప్రాణులకు ఆహారమును ఇచ్చేవాడా, మీకే మహిమ తండ్రి యెహోవా. సమస్త జీవకోటిని పోషిస్తున్న తండ్రి, మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నా తండ్రి, మీరు ఇస్తున్న సమస్త జీవుల్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాము దేవా. ఆరోగ్యము, ఆయుష్కాలము యెహోవా ఇచ్చే బహుమానాలను సెలవిచ్చే తండ్రి. అవును తండ్రి, ప్రతి ఒక్క రోగిని స్వస్థపరచుటకు స్వస్థపరచు యెహోవాని నేనే అని సెలవిచ్చిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. యేసు రక్తం ప్రతి పాపం నుండి విడుదల దయచేసి ప్రతి రోగము నుండి శుద్ధీకరణ చేయని చెప్పావు తండ్రి. నీ రక్తం ఇచ్చి కొనుక్కున్న మమ్మల్ని సంఘమును ప్రభా, మమ్మల్ని మీ రక్తంతో కొనుక్కుని యేసయ్యా, మీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రముల తండ్రి, జీవాధిపతి, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2025 సంవత్సరం మే నెల 31వ తారీఖు, ఇది ఆఖరి రోజు ఈ నెలలో ప్రభా. ఈ నెల గాసము రెచ్చేవి రోగులకు, వికలాంగులకు, మరి పాస్టర్స్కి ఇవ్వడానికి ఇది ఆఖరి దినముగా నువ్వు ఇచ్చినటువంటి ఈ నెలకి, మే మాసంలో మీ ఇస్తున్నటువంటి ఈ గాసము నువ్వు ఇచ్చినది యెహోవా. అవును తండ్రి, నీవు గుప్పుళ్ళు ఇప్పగా సమస్త జీవులు బతుకుతున్నాయని సెలవు ఇచ్చారు తండ్రి, అన్నీ పోషించబడుతున్నాయని చెప్పారు తండ్రి. మీరు గుప్పుళ్ళు ఇప్పిందే ప్రభా. ఇది ప్రభా, నువ్వు గుప్పుళ్ళు ఇప్పితే కానీ రావు తండ్రి. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ మీదయ్యా, గాలి సుబ్బరాజు కన్స్ట్రక్షన్ మీదయ్యా, గాలి సుబ్బరాజు కన్స్ట్రక్షన్ కంపెనీ మీదయ్యా. ఆ తండ్రి, విఘ్నేశ్వర ఇంజనీరింగ్ వర్క్స్ మీద తండ్రి, ఎన్ని ఇచ్చిన వాడు నీవే కదా యెహోవా. నా తండ్రి, నా కుమారుల కష్టాజీతాన్ని ఆశీర్వదించి ఈ విధంగా ప్రభా, మరి ఈ యొక్క గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమంలో చేయడానికి ఇచ్చిన సమయమును బట్టి, ఇచ్చినటువంటి సమస్త ఈవులను బట్టి, ఇచ్చిన సమస్తమును బట్టి మీకే కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ తీసుకున్న వారు కూడా మంచి ఆరోగ్యము పొంది దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభా, మరలా జూన్ నెల మేము కలుసుకుని పర్యంతం ప్రభా, నీ కృపా కనికరంలో నీకు ఒక కటాక్షము మా అందరి మీద ఉండును గాక. పరిశుద్ధులైన ప్రభా, వచ్చిన వారందరూ దీవించబడేటకు మీరు చేసిన మేళ్ళకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా భారతదేశమును జ్ఞాపకం చేసుకుని మా భారతీయ ప్రజలందరినీ కాపాడండి ప్రభా. మరి ఎప్పుడు ఎవరికి నీ యుద్ధం రాకున్నట్లుగా ఈ భారతదేశానికి నీవే రక్షణ కవచంగా ఉండి ప్రభా, భారతదేశ ప్రధానుల్ని, ముఖ్యమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని ప్రభా, శాసన నిర్మాణ సభ్యుల్ని ప్రభా, ముఖ్యమంత్రుల్ని వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరినీ దీవించండి, ఆశీర్వదించమని కోరుతాను ప్రభా. ఈ భారతదేశంలో ప్రభా, ఎక్కడైనా సరే నా తండ్రి, మేమంతా ఒకటే. నా తండ్రి, క్రిస్టియన్, ముస్లిం, హిందూ అనేది భేదం లేకున్నట్లుగా మా భారతదేశ ప్రజలందరినీ కాపాడుటకు నీవు మాత్రమే అర్హత కలిగిన వాడు ప్రభా. మా ప్రజలందరినీ కాపాడమని కోరుతా ఉన్నాం తండ్రి. మేము ఐక్యతను కలిసి ఉండడం సహాయం చేయండి. మా బిడ్డలను దీవించి కాపాడమని నా తండ్రి. గాలి సుబ్బరాజు ఫౌండేషన్కి ప్రభా, నా తండ్రి, నా కుమారులు, పెద్ద కుమారుడు గాలి గోవిందరావు, నా చిన్న కుమారుడు గాలి హేమంత్ కుమార్, ఇద్దరు చేయుచున్నటువంటి యొక్క మరి ఆ యొక్క వర్క్షల ద్వారా వచ్చిన ధనము నుండి ఈ సేవా కార్యక్రమాలు చేయుచున్నారు ప్రభా. వారు ఇస్తున్న ధనమును బట్టి వారిద్దరికి మంచి ఆరోగ్యమును దయచేయండి. వారి బిడ్డలను దీవించబడ్డాయి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన నా దైవమా, మా బిడ్డల ముందు, నా బిడ్డల ముందు మీరు నడిచి బహుగా ఫలింపజేయమని సర్వలోక రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి.
అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇచ్చేయచ్చు కదా. అందరూ లేచి నిలబడండి. పరలోకమందున్న నా తండ్రి, ఈ నామం పరిశుద్ధపడిన గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, ఈ చిత్తం పరలోకమందున నెరవేరినట్లుగా భూమి యందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయడి. వేళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములు మమ్మల్ని క్షమించము. శోధన నుండి కాక కీడును తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు నిరంతరం నీవేనో తండ్రి. ఆమేన్. సమస్త ఆశీర్వాదన కారణభూతుడైన పరలోక తండ్రి అయిన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు యొక్కయు అనునిత్యము సత్య మార్గం నడిపించు పరిశుద్ధాత్మ యొక్క కృపా, సమాధాన, ఆరోగ్య ఆశీర్వాదములు ఈ కార్యభారం వహిస్తున్న సుబ్బరాజ్ సార్ గారి కుటుంబమునకును బిడ్డలకును కూడి వచ్చిన మనందరకును జిఎస్ఆర్ ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడై ప్రభు మహిమ కొరకు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫస్ట్ దేవుడికి మీరు వందనం చేయాలి, తర్వాత దేశానికి ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జై భారత్.